గంటెల ప్రకాష్ గారి గురించి కొంతమంది మొరుగుతున్నారు. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, కర్ణకర్ సుగుణ గారు లాంటోళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఈ మహానుభావుడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అంటాడు, బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గర తీసుకోలేకపోయారా అంటాడు. ఇప్పుడు పుట్టిన మనిషి చనిపోకూడదని ఏమైనా ఉందా? నువ్వేమైనా కొత్త గ్రంథం ఏమైనా రాసావా పుట్టిన మనిషి చనిపోకూడదని? పుట్టిన ప్రతి మనిషి చనిపోవాలి, దీన్ని దేవుడు కూడా అంగీకరిస్తున్నాడు. అంతేగాని పుట్టిన ప్రతి మనిషి చనిపోకుండా ఉండాలి కాబట్టి మీరు బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గర తీసుకెళ్ళండి అని దేవుడు ఏమైనా వాక్యంలో రాయించాడా? అందుకే హాఫ్ నాలెడ్జ్ ఉంటే ఇట్లానే మాట్లాడతాం మనం. సునుక ఆనందం, ఒక మాట చెప్పి మనం సునుక ఆనందం అన్నమాట, లోపల పొంగిపోతుంటాం. ఇలాంటి పిచ్చి మాటలు, ఇలాంటి దరిద్రమైన మాటల వల్ల నాకు తెలిసి మీకు ఫేమ్ వస్తుంది, మీకు పబ్లిసిటీ వస్తుంది తప్ప అంతకు మించి మరొకటి లేదనుకుంటా నేనైతే. అయితే మరణాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఆయన ప్రతి మనిషి పుట్టాడు కాబట్టి ఈ లోకంలో శరీరం అనేది చావాలి, అది పాతి పెట్టబడాలి, అప్పుడు ఆత్మ అనేది పునరుద్ధానం అనేది ఉంటుంది. ఒక సిస్టమ్ అనేది ఉంది బైబిల్ గ్రంథంలో, దేవుడు రాయించి ఉంచాడు. మరి నువ్వు చనిపోయేదాన్ని నువ్వు నమ్మవా? ఒక మనిషి చనిపోతాడా, ఒక మనిషి చనిపోవాలి భూమి మీద అనేది దాన్ని నువ్వు నమ్ముతావు కదా. చనిపోయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు, చనిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఏంటంటారు, వెక్కిరింపుగా అంత దరిద్రంగా మాట్లాడితే మరి ఎంత నాలెడ్జ్ ఉందో, ఎంత జ్ఞానం ఉందో అని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళకి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు దేవుడు కాదండి. ఆయనకి దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి దేవుని సేవ పరిచర్యను కొనసాగించడమే తప్ప ఈ భూమి మీద మనుషులు అనబడుతున్నవారు ఎవరు కూడా దేవుళ్ళు అనబడరు. ఇప్పుడు మనిషి దేవుడైతే మనిషిని సృష్టించిన వాడు ఏమవుతాడు? మనిషి గొప్పోడా, రోబో గొప్పది అంటే ఏంటి? ఎవరు గొప్ప? మనిషి లేకపోతే రోబో లేదు కదా. అట్లనే ఇప్పుడు మనలను దేవుడు నిర్మించినవాడు ఆయన దేవుడు అవుతాడు, కానీ మనం దేవుళ్ళం ఎలాగవుతాం? వాక్యము మరణాన్ని అంగీకరిస్తుంది, మనిషి చనిపోవాలి భూమి మీద. అంతేగాని దాన్ని మనం ఏదో కొత్తగా అక్కడ తీసుకెళ్లాల్సింది కదా, ఇక్కడ తీసుకెళ్లాల్సింది కదా అంటే అది కేవలం ఏదో సోది మాట, ఏదో పనికిమాలిన మాటే తప్ప దాంట్లో ఆ మాటలు ఎలాంటి విలువ లేదు. ఎక్స్టెంట్గా మరణిస్తామా, అనారోగ్య పరంగా మరణిస్తాం, మరొక పరంగా మరణిస్తాం అనేది కాదు. అక్కడ మనిషి చావాల్సిందే భూమి మీద, తప్పకుండా ఎప్పటికైనా చావాల్సిందే. కాబట్టి ఆ చావుని ఆపడానికి మనుషుల మనం ఎవరం? దేవుడు ఆపగలడు, మళ్ళీ మరణాన్ని దేవుడు ఆపగలడు. అలాగని అందరి మరణాలను ఆపాలని ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అందరు మరణాలను ఆపేస్తే భూమి మీద దానికంటే ఒక పద్ధతి, దానికంటే ఒక సిస్టమ్ ఉండదు. దేవుడు అన్యాయస్తుడు అయిపోతాడు అందరి మరణాలను ఆపితే.